ప్రైజ్ ది లార్డ్. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఈరోజు పాఠ్యాంశము, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములలో ఆయన నమ్మదగిన సహాయకుడు. మనకు సహాయము చేయగలిగిన వాడు ఎవరు ఉన్నారంటే ఆయన యేసు క్రీస్తు మాత్రమే. ఆపత్కాలములలో నీ బంధువులను, స్నేహితులను, నీ తల్లిదండ్రులను, అన్నదమ్ములను సహాయముకు అడిగినను వారు నిన్ను ఆపత్కాలము నుండి తప్పించలేరు. ఆపత్కాలములలో తప్పించగలిగిన సహాయకుడు యేసు క్రీస్తు మాత్రమే. ఈయన మనకు ఆశ్రయమై ఉన్నాడు. మన శత్రువుల నుండి మనలను కాచే దేవుడు. తన చేతి నీడలో మనలను దాచి మన శత్రువులను మన నుండి దూరపరిచే దేవుడు. మన పక్షముగా నిలబడి యుద్ధము చేసే దేవుడు. ఈయన దుర్గమై ఉన్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నీ చుట్టూ శత్రువులు నిన్ను మోహరించినను, చుట్టుముట్టినను, నీకు దుర్గము వలె ఉండి నిన్ను కదలనీయక నీ పక్షముగా యుద్ధము చేసి నీ శత్రువులను ఓడించిన దేవుడు నీకు ఆశ్రయమై ఉన్న దేవుడు. నేను ఎవరిని ఆశ్రయించాలి, ఎవరిని ఆశ్రయిస్తే నాకు మేలు కలుగుతుంది, సహాయము కలుగుతుందని నీవు వేదన రోదన చేసినప్పుడు యేసు క్రీస్తు మాత్రమే నీకు ఆశ్రయమై ఉన్న దేవుడు, సహాయమై ఉన్న దేవుడు. ఆపత్కాలములలో నీకు సహాయము చేసి అట్టి ఆపత్కాలములను తప్పించి నిన్ను ఆదరించిన దేవుడు, నీకు సహాయము చేసిన దేవుడు. ఈయన నమ్మదగిన వాడు యేసు క్రీస్తు మాత్రమే. ఆమెన్. నా ప్రభునితో నేను ఇలా చెప్పగలుగుచున్నాను, ప్రభువా, నిన్ను ఆశ్రయించిన వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. నా ప్రభు అయిన క్రీస్తు వారిని నేను ఆశ్రయించి ఉన్నాను కనుక నా ఆశ్రయము, నా దుర్గము, నా సహాయము నా యేసు క్రీస్తై ఉన్నాడు కనుక నేను దేవుని ఆశ్రయించి ఉన్నాను కనుక ఆయన నా కొరకు సిద్ధపరిచినటువంటి మేలు ఎంతో గొప్పదై ఉన్నది. నేను ఎప్పుడైతే నిజదేవుని యేసు క్రీస్తుని ఆశ్రయించి ఉన్నానో నా యొక్క శ్రమలు దూరపరిచిన దేవుడు, నాకన్నిటిని నాట్యముగా మార్చిన దేవుడు, ఎక్కడైతే నేను అవమానించబడ్డానో, నిందలు పాలు చేయబడ్డానో అక్కడు ఘనతతోనూ నా తల ఎత్తిన దేవుడు, నన్ను తన కుడి పార్శ్వమందు కూర్చుండబెట్టుకొని నన్ను శుద్ధీకరించిన దేవుడు, తన అడుగుజాడల్లో నడిచిన దేవుడు, నాకేది కావాలో నేను అడగక ముందే నాకు దయచేసిన దేవుడు. ఎందుకంటే నేను నిజదేవుడైనటువంటి యేసు క్రీస్తును ఆశ్రయించి ఉన్నాను కనుక. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఏ విషయంలో నీవు మనుషులను, అధికారులను, రాజకీయ నాయకులను ఆశ్రయించి వెనుదిరిగి ఉన్నావు, నీవు వారి వలన ఏ విధమైనటువంటి మేలు పొందలేదు. నిజదేవుడైనటువంటి యేసు క్రీస్తు, సర్వాంతర్యామి అయిన దేవుడు, సర్వవ్యాప్తి అయినటువంటి దేవుడు, సకలము చేయగల సమర్థుడైనటువంటి యేసు క్రీస్తును నీవు ఆశ్రయించిన ఎడల యేసు క్రీస్తు వారు నీ కొరకు గొప్ప మేలును సిద్ధపరిచి ఉన్నాడు, గొప్ప మేలును నీ కొరకు దాచి ఉన్నాడు కనుక నీవు నిజదేవుడైనటువంటి యేసు క్రీస్తును ఆశ్రయించిన ఎడల నీ జీవితంలో గొప్ప కార్యములు, గొప్ప మేలులు చేయడానికి యేసుక్రీస్తు వారు సిద్ధముగా ఉన్నారని ప్రభువు పేరట తెలియపరుచుచున్నాను. ఆమెన్. నా ప్రియ సహోదరి సహోదరుడా, యెహోవాయే నాకు బలము, నేను ఎవరికి భయపడను. నేను భయపడను అంటే నేను దేవుని నిజదేవుడైనటువంటి యేసుక్రీస్తుని యెహోవాను కలిగి ఉన్నాను కనుక ఈయన నాకు బలమై ఉన్నాడు. నేను ఎవరికి భయపడను. ఎవరికి అంటే సైతానుకు నేను భయపడను, శత్రువులకు నేను భయపడను. నాపై లేచువారి
లేచు వారిని చూసి నేను భయపడను. నాపై అబద్ధ సాక్ష్యములు పలుకు వారిని బట్టి నేను భయపడను. నా ఎదురుకు మృత్యువే వచ్చినను నేను భయపడను. ఎందుకంటే యెహోవాయే యేసు క్రీస్తు వారే నాకు బలమయ్యున్నాడు కనుక నేను దేనికిని భయపడను. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నా ధైర్యము యేసు క్రీస్తే. నేను కృపలు పొందుకున్నానంటే యేసు క్రీస్తే. నా ఆరోగ్యము యేసు క్రీస్తే. నా యొక్క నేను పోషింపబడుతున్నానంటే యేసు క్రీస్తే. సమస్తమును నేను సాధించి ఉన్నానంటే, నేను దేవుని అడుగుజాడల్లో నడుస్తున్నాను, కృపలు పొందుకొని ఉన్నానంటే, గొప్ప మేలులను పొందుకొని ఉన్నానంటే, నా సహాయము, నా యొక్క బలము యేసు క్రీస్తు మాత్రమే. కాబట్టి నిజదేవుడైనటువంటి యెహోవాను యేసు క్రీస్తుని నేను బలముగా ధరించుకొని ఉన్నాను కనుక నేను దేనికిని భయపడను. నా ధైర్యము యేసు క్రీస్తే అని నేను నిశ్చయముగా ధైర్యముగా చెప్పగలుగుచున్నాను. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు క్రీస్తే నా బలమైనప్పుడు శత్రువు పారిపోతాడు. శత్రువైన సైతాను వాడు నలగొట్టబడతాడు. మన శత్రువైన సైతాను సమూహమంతటి కూడా మన ఎదుట నుండి పారిపోయేటట్లు చేస్తాడు. ఇలా చేయగలిగినటువంటి దేవుడు యేసు క్రీస్తు మాత్రమే. కనుక నా దేవుని నేను నా బలముగా ధరించుకొని ఉన్నాను కనుక నేను ఎవ్వరికిని భయపడను. నేను దేనికిని భయపడను. ఆమెన్.